గోపాల సాముద్రికము అరచేతిలో జీవిత రహస్యాల గురించి మనం తెలుసుకున్నప్పుడు రవిరేఖ, రవి కీర్తి అపకీర్తి, రాజయోగము, పదవి, రాజకీయము, ఇటువంటి విషయాలను మనం రవి స్థానములో ఉండేటువంటి రవిరేఖ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. మిగిలిన రేఖలన్నీ స్పష్టంగా ఉండి రవిరేఖలో మధ్యలో ఆటంకాలు ఏర్పడినటువంటి కాలములో అదృష్ట రేఖ మీద కూడా ఆటంకాలు ఏర్పడితే రవిరేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్షేత్ర స్వభావం ఎలా ఉందో మనం పరిశీలించుకోవాలి. క్షేత్రం మృదువుగా స్పష్టంగా ఈ మానసిక భావము పొడవుగా హెచ్చుగా ఉంటే అటువంటి వ్యక్తులు అధికారాన్ని కూడా రాజకీయ పదవులను కూడా చక్కగా అందరి యొక్క సంక్షేమం కోరుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఏ రకమైనటువంటి అభియోగాలు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది చేతిలో ఈ రవిరేఖ మధ్యలో ఆటంకాలు ఏర్పడినటువంటి కాలములో మనం అదృష్ట రేఖను గమనించి క్షేత్రం యొక్క స్వరూప స్వభావాలను గమనించి కొన్ని సూచనలు ఆ ఆటంకాలకి అనుగుణంగా మనం కొన్ని సూచనలు చేసినప్పుడు కొంతమంది చేతులను మనం పరిశీలించినప్పుడు ఈ వ్యక్తిగతమైనటువంటి అంశాలను పేరుతోటి వ్యక్తీకరించకూడదు కనుక నేను 2009లో కొంతమంది ఒక వ్యక్తి యొక్క రవిరేఖను ప్రధానంగా రవిరేఖ అదృష్టరేఖను పరిశీలించి వారికి 2009లో ఈ రవిరేఖపై క్రాస్ ఉంది. క్రాస్ లైన్ ఎప్పుడు కూడా ఆటంకాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో అదృష్ట రేఖ మీద కూడా ఉంది. వారి యొక్క హస్తం యొక్క క్షేత్రం యొక్క స్వభావము కొంచెం మొరటుగా ఉంది. అంచేత వారు చేసినటువంటి కార్యక్రమాల యొక్క ఫలితం వలన అక్కడ పదవిని కోల్పోయేటువంటి అవకాశం ఏర్పడింది. అయితే మళ్ళీ అనతి కాలంలోనే 2012లో మళ్ళీ వారికి యోగం వస్తుంది అని మనం తెలియచేసినప్పుడు అంటే అక్కడ రవి స్థానము అదృష్ట రేఖ రెండూ కూడా ఉన్నతంగా మళ్ళీ తిరిగి ఏర్పడినాయి. మరలా 2014లో ఈ యోగం కలిగింది. తదుపరి వచ్చేసరికి 19లోకి వచ్చేసరికి అవయోగము. వీటిని మనం స్పష్టంగా తెలియచేసి మనం వారికి ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే రవి స్థానము ఎప్పుడు కూడా ఈ స్వరూప స్వభావాలతో మిళితమై ఉంటుంది. ఒక బిగ్గు కలిగినటువంటి అరచేయి రఫ్ నేచర్ ఉంటే అటువంటి వ్యక్తులు మనం చెప్పినా కూడా సలహా ఇచ్చినా కూడా వారు ఎవరిని కూడా కేర్ చేయకుండా వారి యొక్క స్వభావాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఈ కర్మగతమైనటువంటి అంశాలు తెలుసుకున్నప్పుడు లేదా ఎవరైనా పెద్దలు సలహా ఇచ్చినప్పుడు ఎవరైనా శాస్త్రకారులు చెప్పినప్పుడు మన యొక్క స్వరూప స్వభావాలకి అనుగుణంగా మనస్తత్వాన్ని మార్చుకుంటూ సాధన చేస్తే దుష్ఫలితాన్ని కూడా సత్ఫలితంగా మార్చుకోవచ్చు. ఎందుచేతనంటే అనేక సంవత్సరాలు తమ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోమని ఎంతమంది సలహా ఇచ్చినా సరే మన పురాణాల్లో చూస్తూ ఉంటాం. నా యొక్క లక్షణాన్ని మార్చుకోకుండా దుష్ఫలితాలను పొందేటువంటి క్యారెక్టర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. అలా కాకుండా మనస్తత్వాన్ని మార్చుకుంటూ హృదయాన్ని సాధన వైపు మళ్ళిస్తూ భగవద్ధ్యానము చేస్తూ సమాజము పట్ల ఒక అవగాహన ఏర్పరచుకుని సత్సాంగత్యం చేసినప్పుడు అటువంటి వాళ్ళు మారి మళ్ళీ కీర్తిని ప్రతిష్టని పదవిని పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. అంచేత ఈ రవిరేఖ ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటే స్వరూప స్వభావాలు, చర్మం యొక్క మృదుత్వము, రంగు, పెళుసుదనము, వంగేటువంటి స్వభావం కూడా అంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అందువలన మనం క్షేత్ర బీజ న్యాయం ప్రకారము రేఖల యొక్క గుణాన్ని స్వభావముతోటి మిళితం చేసి మనం సాముద్రిక శాస్త్రంలో ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. తెలుసుకునేవాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుసుకునేవాళ్ళు తమ స్వీయ అధ్యయనంలో వీటిని గుర్తించి తగు మార్పులు చేసుకుంటే చక్కని విజయాన్ని సాధించగలరు.